హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 46వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. రాకేష్ బయటికి వెళ్ళగానే మాటల్లో పడిపోయిన ప్రణయ, రాజీవ్ లేచి వారిద్దరి స్థానాలు మార్చుకున్నారు. చేతుల్లో కూల్ డ్రింక్, పాప్కార్న్తో తిరిగి వచ్చాడు రాకేష్. తన స్థానంలో తను కూర్చున్నాడు. ఇప్పుడు రాజీవ్ మధ్యలో ఉంటే అటువైపు రాకేష్, ఇటువైపుగా ప్రణయ కూర్చుని ఉన్నారు. రాకేష్ అది ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి పాప్కార్న్ ఇచ్చి కూర్చున్నాడు. నీ పెళ్ళాం వాడితో చనువుగా ఉంటుందిరా అని చెప్తే ఇంకా వాడి పక్కన పెళ్ళాన్ని కూర్చోబెట్టి సినిమా చూస్తున్నాడు వీడు. వీడిని నేను అన్నా అని చెప్పుకోలేను, ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేను అని అనుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు సాకేత్. ఇక ఆఫీస్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేక ఇంటికి వెళ్ళిపోయాడు నేరుగా. ఏ రోజు కూడా అంత త్వరగా ఇంటికి రాని కొడుకుని చూస్తూ, ఏంట్రా ఈరోజు ఇంత తొందరగా వచ్చేసావు అని అడిగింది సీతమ్మ. ఏం లేదమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయేవాడిని ఆపి, ఒంట్లో ఏమైనా బాగోలేదా, ఇలారా కూర్చో అంటూ తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది సీతమ్మ. అదేం లేదమ్మా, బాగానే ఉన్నా, కొంచెం తలనొప్పిగా ఉంది అని సాకేత్ అనడంతో, ఉండు ఇప్పుడే కాఫీ తీసుకొస్తా అంటూ వెళ్ళి కాఫీ తీసుకువచ్చి ఇచ్చి పక్కనే కూర్చుంది సీతమ్మ. సాకేత్ కాఫీ తాగుతూ ఉంటే, చెప్పరా ఏమైంది, ఎందుకలా ఉన్నావు అంటూ మళ్ళీ అడిగింది సీతమ్మ. తల్లివైపు సాలోచనగా చూస్తూ, నీకు ఆ అలగాజనం తప్పితే వేరే ఎవరు దొరకలేదా అమ్మా అని అన్నాడు సాకేత్. సాకేత్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక, దేని గురించి అంటున్నావురా నువ్వు అంది సీతమ్మ. మన స్టేటస్ ఏంటి, అసలు అన్నయ్యకు ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలి, మీరు అలా ఎలా వెళ్ళారమ్మా ప్రణయ్ దగ్గరికి అని అన్నాడు సాకేత్. అదేంట్రా అలా అంటావు, నీకు తెలుసు కదా అన్నయ్యకి ఎన్నెన్ని సంబంధాలు చూసామో, ఎంతెంత గొప్ప సంబంధాలు చూసామో. ఏ రోజైనా ఒప్పుకున్నాడా? మధ్యతరగతి పిల్లలు అయితే అనువుగా ఉంటారు, అలా అయినా మెచ్చుతాడేమో అని అనుకున్న సమయంలో ఈ ప్రణయ ఫోటో కనిపించింది. అనుకున్నట్లుగానే ప్రణయను చూసిన దగ్గర నుండి అన్నయ్య ఏ రోజైనా ఎదురు చెప్పాడా? చేసుకునేవాడికి నచ్చడం కంటే ఇంకేం కావాలి? అసలు పెళ్ళి వద్దన్నవాడు పెళ్ళి చేసుకున్నాడు, చాలదు. అయినా ఇప్పుడు ప్రణయ ఈ ఇంటి కోడలు, తన గురించి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. అసలు ఏం జరిగిందని నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా వదినతో బాగానే ఉంటున్నావు కదా అని అంది సీతమ్మ. ఆఫీసులో జరుగుతున్న విషయం గురించి చెప్పాడు సాకేత్ సీతమ్మతో. లేదురా, నువ్వు అలా అనుకోవడం తప్పు. రాజు చాలా మంచోడు, అతన్ని అందలం ఎక్కించాలని మీ అన్న చూసినా కూడా ఏ రోజు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు ఏదో స్నేహంతో అలా ఉండి ఉంటారు. అయినా ఈ కాలం కుర్రాడివి నువ్వు కూడా అలా ఆలోచిస్తే ఎలారా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. ప్రణయను అంటే మనల్ని మనం అనుకున్నట్లే, ఆ విషయం మర్చిపోకు అని చెప్పి ఇక సాకేత్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ. సాకేత్ అలా మాట్లాడడం తనకు ఏమీ నచ్చలేదు. అందరూ ఒకటే, వాడు శ్రీరామచంద్రుడు, వాడు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకునే రకాలు మీరంతా. నేను మాత్రం ఆ రాజీవ్ గాడిని వదిలిపెట్టను అని అనుకున్నాడు ప్రణయ్ అని అనుకున్నాడు సాకేత్. అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఆ రోజు ఆఫీస్లో పనిచేసుకుంటున్న రాకేష్ దగ్గరికి వచ్చిన ప్రణయ, మనం బయటికి వెళ్దామా అని అడిగింది. ఎక్కడికి, సినిమాకా అంటూ తన పనిలోనే ఉండి అడిగాడు రాకేష్. లేదు, షాపింగ్కి అని అడిగింది ప్రణయ.
ఏ రోజు కూడా నన్ను షాపింగ్కి తీసుకువెళ్ళు, అది కొని ఇవ్వు అని అడగని ప్రణయ మొదటిసారిగా షాపింగ్కి తీసుకువెళ్ళు అని అడగడంతో ఆశ్చర్యంగా చూసి, నువ్వేనా ఇది అడిగేది అని అన్నాడు రాకేష్. వెనకే వచ్చిన రాజీవ్, తనే అడిగేది, కానీ తన కోసం కాదు, నీ కోసం అని అన్నాడు. నా కోసం ఏంటి అని ఆశ్చర్యంగా చూశాడు రాకేష్. ఒక వారంలో నీ పుట్టినరోజు రాబోతుంది కదా, బాగా పెద్దగా పార్టీ చేయాలని అనుకుంటుంది ప్రణయ. ఇప్పుడు నీకు బట్టలు తీసుకోవడానికి నేను తీసుకువెళ్ళాలని అనుకుంటుంది అని అన్నాడు రాజీవ్ ప్రణయ్ వైపు చూస్తూ. నేనేమైనా చిన్న పిల్లవాడినా బర్త్డే పార్టీలు చేసుకోవడానికి? నాకు ఇష్టం లేదు ప్రణయ, నన్ను వదిలి. అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చేసేది, ఆ తర్వాత ఎప్పుడూ నేను ఒప్పుకోలేదు. నాకెందుకో ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు రాకేష్. మన పెళ్ళైన మొదటి సంవత్సరం, ఈ ఒక్కసారి నేను చెప్పినట్లుగా విను. నీకు ఇబ్బంది అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మళ్ళీ అడగను. నా కోసం ఒక్కసారి చేసుకోవా అంటూ రాకేష్ని ఇబ్బంది పెడుతూ అతను ఒప్పుకునేలాగా చేసింది ప్రణయ. పదండి, ముగ్గురం కలిసి వెళ్దాం షాపింగ్కి అని అంది ప్రణయ. లేదు ప్రణయ, నాకు చాలా పని ఉంది, నేను రాలేను, మీ ఇద్దరు వెళ్ళిరండి అంటూ రాజీవ్ తప్పుకున్నాడు. అలా ప్రణయ ఇంకా రాకేష్ ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళడానికి బయటకు బయలుదేరాడు. కారులో వెళ్తుండగా, నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నాను కదా, నువ్వు కూడా నేను ఒక విషయం చెప్తాను, ఒప్పుకోవాలి అని అన్నాడు రాకేష్. ఏంటి అని అడిగింది ప్రణయ. ఇంతవరకు ఎప్పుడు షాపింగ్ నీ డబ్బులతోనే చేసుకుంటున్నావు, నేను ఏది కొనివ్వలేదు నీకు. నా బర్త్డేకి నేను డ్రెస్ తీసుకోవాలంటే నువ్వు కూడా నేను ఇప్పించిన చీర తీసుకోవాలి, ఆ రోజు అదే చీర కట్టుకోవాలి, అలా అయితేనే డ్రెస్ తీసుకుంటాను అని అన్నాడు రాకేష్. కొనసాగుతుంది. షాపింగ్కి వెళ్ళిన వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయో మరుసటి భాగంలో తెలుసుకుందాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. మరుసటి భాగంలో ప్రణవ్ ఏమైనా ఎంటర్ అవుతారేమో చూసుకోండి. ఒకవేళ అతడు ప్రణయకు ఎదురైతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, రాకేష్ ప్రవర్తన ఎలా ఉంటుంది, అన్నీ చూడాలంటే స్టోరీని మిస్ కాకుండా ఫాలో అవుతూనే ఉండాలి. మీకు పూర్తి కథ కావాలంటే మాత్రం నేను ప్రతిలిపి అనే యాప్లో స్టోరీస్ రాస్తూ ఉంటాను. అక్కడ రమీ జ్యోతి అని సెర్చ్ చేసినా, లేదంటే కథ పేరు సెర్చ్ చేసినా నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ మీరు చాలా స్టోరీస్ చదువుకోవచ్చు. ఉంటాను. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.